చక్రవర్తి మద్యపానాన్ని సేవించి జ్ఞానాన్ని మర్చిపోయి అజ్ఞానాంధకారుడై ఆ రాజ్యాన్ని హాయిగా నాట్యకర్తల చేత నాట్యాలు చేయించుకుంటూ సంతోషంగా ఎలా ఏలుకుంటున్నారు చూడండి. పరమపరమైన వచ్చేసారి యుద్ధభూమికి సుగ్రీవరాజు, ఆంజనేయ స్వామి, కపివరులందరూ కూడా మరలా యుద్ధ భూమిని నిర్వహించుకుంటూ శంకరరాములు పూజిస్తున్నారు. అదిగో వాళ్ళు పరుగున వచ్చేశాడు. అదిగో ఆ పర్యటన నుంచి అలాగే పెరికి పొంద
సుగ్రీవా, నీవటగా నన్ను యుద్ధానికి పిలిచేది? నీవెక్కడా నేనెక్కడా? ఏ నాటితో నీ ఆయుధం కూడింది? నిన్ను యమపురికి పంపగలవాడను నేనేరా? నేనే. అందుకే నన్ను యుద్ధానికి పిలిచావు. ఊరుగా వచ్చారా? రారా రా. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. ఎప్పుడైనా సరే నన్ను యుద్ధానికి పిలిచావంటే నీకు తగిన శాస్త్ర చేస్తాను. గుర్తుంచుకో అని వెళ్ళిపోయాడు. వాడి నేల పెరిగాడు సుగ్రీవరాజు. శరీరం అంతా కూడా రక్తమైపోయింది. శరీరంలో యువతయ లేకుండా పిండి చేశాడు ఆ సుగ్రీవరాజు గదగప్పలు కొట్టి. కానీ శక్తి విహీనమై పైకి లేవలేక ఎక్కడో మూలుగుతూ పడి ఉన్నాడు. అక్కడికి పరుగు వచ్చేశాడు ఆంజనేయ స్వామి. ప్రభు 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 సుగ్రీవరాజా ప్రభు కాస్త వేపకు పెట్టండి ప్రభు. నేను నిలబడలేదయ్యా, నేను నిలబడలేదు. చూడు ప్రభు ప్రభు నా మాట వినండి. అదిగో నా రామభద్రుడు అక్కడ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి ఒక్కసారి విచారిస్తాను రండి ప్రభు. తెలుసుకున్నావరండి. నీ రాముడా, నీ రాముడు వచ్చి నువ్వు వద్దయ్యా వద్దయ్యా. రాముడు చెట్టు చాట నుండి ఆ వాళ్ళని సంహరిస్తానని చూడయ్యా. నా శరీరం అంతా కూడా ఎలా హస్తమైపోయింది. నేను పనికిరాను. నేను పైకి లేవలేను, నడవలేనయ్యా. ఆ వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలు చూసావా? నా శరీరంలో ఎముకలే లేవయ్యా, ఎముకలేదు. ప్రభు నా రామభద్రుడు ఎందుకు ప్రాణాన్ని వేయలేదు ఆయనకే తెలుసు. అందుకే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్దాము రండి ప్రభు. దయచేయండి రండి రండి ప్రభు. రామచంద్ర ప్రభు తండ్రి చూడు చూడు ప్రభు. ఆ వాళ్ళు కట్టినటువంటి దెబ్బలకు నా ప్రభు శరీర దెబ్బ కూడా వ్యక్తమైపోయింది. చూడండి ప్రభు, చూడండి ఎలాంటి దెబ్బలుతున్నాడు. శక్తి విహీనమైపోయాడు. పైకి కూడా లేనుకున్నాడు ప్రభు, లేనుకున్నాడు. ఓహో అలాగా ఆంజనేయ. ఈ వాలి ఆ వాలి ఈ సుగ్రీవరాజు ఇద్దరు కూడా ఒకే ఒక రూపంలో ఉండబట్టే నేను కనుగొనలేకపోయాను. ఆ వాలి ఈ సుగ్రీవరాజు ఇద్దరు కూడా ఒకే రూపంలో ఉండబట్టే నేను కనుగొనలేకపోయాను. అందుకనే ఇదిగో ఈ మాలను సుగ్రీవరాజు మెడలో వేస్తున్నాను. తప్పకుండా విజయం ఆయనది. ఇక వెళ్ళి ఆ వాళ్ళని యుద్ధానికి పిలవండి. ఈసారి తప్పకుండా ఆ వాళ్ళని సంహరించి వేస్తాను. సరేనా? మళ్ళా యుద్ధ దీనిని నిర్వహిస్తూ శంకరారావు పూరిస్తూ ఉన్నారు. సుగ్రీవరాజు, ఆంజనేయ స్వామి, కపివరులంతా కూడా పరుగు పరుగున వచ్చేశాడు వాలి చక్రవర్తి.
మరలా వీడికి ఆయువు ఈ రోజు తప్పకుండా మూడింది. యమపురికి ఈ రోజు వీడు పయనమవుతాడు. వీడికి శత్రువా, నీవు మళ్ళా నన్ను యుద్ధానికి పిలిచావంటే ఎంత సిగ్గు చేతురా, ఎంత సిగ్గు చేతు. వాలి, నీవన్నట్లుగా ముందు కాదురా నన్ను ఓడించడానికి. తొలికకుండా ఇప్పుడు ఈ క్షణమే, ఈ తక్షణమే రారా నాతో యుద్ధానికి. నువ్వు నేనా ఈ అటవితో చేసుకున్నాము రా అని మదించినటువంటి మండప తేనెలా ఆ యుద్ధ భూమిలో నిల్చున్నారు అన్నతమ్ములిద్దరు కూడా వాలి సుగ్రీవులు. హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. సుగ్రీవుని యొక్క బలం తగ్గిపోతుంది, వారి యొక్క బలం మరీ ఎక్కిపోతుంది. రామచంద్రమూర్తి చెట్టు చాటు ఉండే బాణం ఎక్కబెట్టి చూస్తూ ఉన్నాడు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. వాలి బలం ఎక్కిపోతుంది, సుగ్రీవుని బలం మళ్ళీ తగ్గిపోతుంది. చెట్టు చాటు నుండి రామచంద్ర ప్రభు బాణాన్ని ఎక్కిపెట్టి వేశాడు. ఆంజనేయ స్వామి సుగ్రీవరాజు తన అన్నయ్య వాలి ఎప్పుడైతే నేల కొరిగాడో ఆ రక్త సంబంధించండి ఎలా మరవలేకుండా ఉన్నాడు. ఆ సుగ్రీవరాజు కూడా దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య 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 నిన్ను నా చేతులు రక్షించుకున్నాను అన్నయ్య అన్నయ్య అన్న అన్న అన్న. ప్రభు ఆంజనేయ స్వామి చెప్తున్నారు సుగ్రీవరాజా, ప్రభు ప్రభు ఏడుపండి ప్రభు, ఏడుపెట్టండి ఏడుపెట్టండి, శాంతించండి ప్రభు శాంతించండి. పోయిన వారికి తిరిగి రాని ప్రభు తిరిగి రారు, అందుకే శాంతించండి ప్రభు. అదిగో రామచంద్ర ప్రభు లక్ష్మణుడు కూడా వస్తున్నారు దగ్గరికి వస్తున్నారు రామచంద్రుడు. ప్రభు రామచంద్ర సుగ్రీవరాజు ఆంజనేయ స్వామి అందరూ కలిసి రామచంద్రమూర్తిని వెళ్తున్నారు. ప్రభు నీ సహస్తములతో నీ ఆ ప్రాణాన్ని పెరికి వేయండి ప్రభు. ఎప్పుడైతే అవసాన దశలో ప్రాణాలు పోయేటటువంటి ఆ యొక్క స్థితిలో ఆ వాలి చక్రవర్తి రామాన్ని ఎప్పుడైతే స్మరించాడో ఆ యొక్క వాలి యొక్క ప్రాణములు శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాల కింద మనకు చేరాయి. చూడండి చూడండి ఎలాంటి ఘట్టాలు చూస్తున్నాం ఈరోజు మనందరం కూడా. వాలి సంహారం జరిగిపోయింది ఇక్కడ. ఇక సుగ్రీవరాజు నాక ఇక మాట ప్రకారంగా సుగ్రీవరాజు ఆసనంపై కూర్చొని పెట్టారు సుగ్రీవరాజునకు. ఇక రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి అక్కడ ఉండేటటువంటి 11 లక్షల పతి సైన్యం అంతా కూడా సుగ్రీవరాజు దగ్గరకు పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నారు. ముహూర్తం నిర్ణయం అయింది. లక్ష్మణ కుమారుడు మొట్టమొదటిసారి ఆయనకు పూలమాలను వేస్తున్నాడు. అదిగో పట్టాభిషేకం చేసేవాడు పూలమాలను వేస్తున్నాడు. కళ్ళ కట్టుకున్నాడు.
అయిపోయింది. ఇక నలుగురు పట్టాభిషేకం చేస్తున్నారు. సుగ్రీవరాజులకు రామలక్ష్మణులు సైనిక దేవతలందరూ కూడా ఆ కిష్కిందలో ఉండేటటువంటి పట్టాభిషేకం ఆ సుగ్రీవరాజును జరుగుతుంటే ఆ రామచంద్ర ప్రభు పైన పూలవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారా దేవతలందరూ కూడా. ఆ విధంగా సుగ్రీవ పట్టాభిషేకం జరిగిపోతుంటే ఎంతో కొందల పండుగ కిష్కిందలో. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఏక సుగ్రీవరాజు చెప్తున్నాడు రామచంద్ర ప్రభుత్వం, శ్రీరామచంద్ర ప్రభు మీరు అనుకున్నట్లుగా నా రాజ్యాన్ని నాకు ఇప్పించి నా ప్రజలను నాకు అప్పగించేశాను. ఇకపోతే మీ కార్యార్జన ఉంటాను. ఎలాగంటే నా కుండేతుల మీద సైన్యాన్నంతా కూడా